హలో ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఏ మూవీకి అయితే నిన్నటితో 47 రోజులు రన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది భయ్య. అలాగే రీలోడెడ్ వెర్షన్ ఒక 20 నిమిషాలు కూడా కలిపారు. నేనైతే చూడలేదు, మరి మీరు కానీ చూస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి భయ్య, రీలోడెడ్ వెర్షన్ ఎలా ఉందని. ఇక ఈ వీడియోలో అయితే ఈ పుష్ప 2కి 47 రోజులకి వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత స్టేట్ వైడ్గా తెలుసుకుందాం భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నైజాంలో ఈ మూవీకి 100 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. మరి నైజాంలో ఇంక్లూడ్ జిఎస్టీ 105 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది. అంటే ఈ మూవీ 47 రోజులకి 5 కోట్ల ప్రాఫిట్ అనేది నైజాంలో రాబట్టింది అనమాట. ఇక సీడెడ్లో 30 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 36 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే సీడెడ్లో 6 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఈ మూవీ తీసుకొచ్చింది అనమాట. ఇక ఏపీలో 85 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 87 కోట్లు. ఓవరాల్గా ఏరియా వైజ్గా ఈస్ట్ అండ్ వెస్ట్లో కొంచెం లాసెస్ అయితే పెట్టింది, కానీ ఓవరాల్గా ఏపీలో జరిగిన బిజినెస్ని బట్టి చూస్తే ఎప్పటి వరకు 2 కోట్ల ప్రాఫిట్ అనేది అందుకుంది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో 215 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది భయ్య ఈ మూవీ. మరి ఎప్పటి వరకు 47 రోజులకి 228 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది. అలాగే 345 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం మీద 47 రోజులకి 13 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఈ మూవీ తీసుకొచ్చింది అనమాట. మరి ఈ విధంగా టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా లిస్టులో టాప్ 2 ప్లేస్లో ఉంది భయ్య. టాప్ 1లో 415 కోట్లతో RRR ఉంటే టాప్ 2లో 345 కోట్లతో పుష్ప 2 ఉంది. తర్వాత టాప్ 3లో బాహుబలి 2 ఉంది, 327 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఆ తర్వాత కల్కి ఉంది, ఒక 300 కోట్ల వరకు రాబట్టింది. ఇక కర్ణాటకలో 32 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 54 కోట్ల వరకు షేర్ వచ్చింది. అలాగే 122 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. అంటే కర్ణాటకలో 22 కోట్ల ప్రాఫిట్ అనేది ఈ మూవీ అందుకుందన్నమాట. ఇక తమిళ విషయానికి వస్తే భయ్య 52 కోట్ల వరకు బిజినెస్ అక్కడ జరిగింది. కానీ 47 రోజుల్లో 35 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అలాగే ఒక 80 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా ఒక 17 కోట్ల వరకు లాస్ అనేది తమిళనాడులో మిగిల్చిందనమాట. అయితే 80 కోట్ల గ్రాస్ వచ్చినా 35 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది. ఎంత తక్కువ షేరు ఎందుకు వచ్చిందని మీకు క్వశ్చన్ అయితే రావచ్చు భయ్య. అయితే డబ్బెడ్ సినిమాలకి తమిళనాడులో ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్లే 80 కోట్లు గ్రాస్ వచ్చిన షేర్ అనేది తక్కువ వచ్చి ఈ విధంగా లాసెస్ అనేది మిగిల్చిందనమాట. ఇక కేరళలో ఒక 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. మరి అక్కడ 8 కోట్ల వరకు మాత్రమే షేర్ అనేది వచ్చింది. అలాగే ఒక 18 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇదైతే చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేరళలో అల్లు అర్జున్ అంటారు. మరి అల్లు అర్జున్ సినిమాలు అక్కడ చాలా గట్టిగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, అత్యధిక కలెక్షన్స్ రాబడుతూ ఉంటాయి. మరి అలాంటిది పుష్ప 2 ఎంత హైప్లో రిలీజ్ అయినా కూడా ఇక్కడ బ్రేక్ ఏమైనా అవ్వకుండా ఈ విధంగా 12 కోట్ల వరకు లాస్ పెట్టడం అంటే ఇది కొంచెం బ్యాడ్ అని చెప్పవచ్చు. ఇక హిందీ విషయానికి వస్తే హిందీలో అయితే పుష్పరాజు ఓచకోత కోసాడని చెప్పవచ్చు భయ్య. మరి ఇక్కడ 200 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 387 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అలాగే 1000 కోట్ల గ్రాస్ మార్క్ కూడా దాటింది. మరి ఈ విధంగా హిందీలో ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా ఎప్పటి వరకు 187 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఓన్లీ హిందీ నుండి పుష్పరాజు పట్టుకొచ్చాడు భయ్య. ఇదైతే ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్లో ఒక 100 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 127 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఈ విధంగా ఓవర్సీస్ నుండి కూడా ఒక 27 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది పుష్పరాజు పట్టుకొచ్చాడు. మరి ఈ విధంగా పుష్ప 2 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది భయ్య. మరి ఇప్పటి వరకు 47 రోజులకి 837 కోట్ల వరకు షేర్ను, అలాగే 1755 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. మరి 835 కోట్ల షేర్ వచ్చిందంటే వరల్డ్ వైడ్గా ఇప్పటికీ జరిగిన 620 కోట్ల బిజినెస్ను బట్టి 217 కోట్ల ప్రాఫిట్ అనేది ఈ మూవీ అయితే తీసుకొచ్చింది భయ్య. ఇదైతే అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాగా చెప్పవచ్చు. మరి ఎంత బిజినెస్ను కూడా అచీవ్ చేసి ఎంత ఎక్కువ ప్రాఫిట్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. మరి పుష్ప 2 కలెక్షన్స్పై మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.